ముగ్గురు మినిస్టర్లు 5 మంది ఐఏఎస్ అధికారులను వెంటబెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచి 5 రోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళుతూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ఈ రెండు పదాలకు విడదీయలేని బంధం ఉంటుంది. ఈ రెండు పదాలు ఎప్పుడు జోడిగా కనిపిస్తూ ఉంటాయి. దీని వెనక కారణం ఏంటి అనేది నాకు తెలీదు, మీకేమైనా తెలిసేమో నాకైతే తెలియదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం వెళ్తూ ఉన్నారు 24 తర్వాత, కానీ 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు మొత్తం అమరావతితో పాటు సింగపూర్ అనే పదమే ఎక్కువ వినిపిస్తూ ఉండే. సరే, ఇప్పుడు అమరావతి కోసం వెళ్తున్నారా, రాష్ట్రం కోసం వెళ్తున్నారా, అసలు సింగపూర్ ఏ ప్రయోజనాల కోసం వెళ్తూ ఉన్నారు అన్నది ఒక క్వశ్చన్. దీనికి ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న మాట అక్కడ సింగపూర్ నగర సుందరీకరణ మీద, పోర్టుల మీద, ఐటీ డెవలప్మెంట్ మీద, ఇటువంటి వాటి మీద అధ్యయనం చేయడం కోసం వెళ్తూ ఉన్నాము అంటున్నారు. చాలాసార్లు వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ కూడా దానికోసమే వెళ్తూ ఉన్నారు అంటున్నారు. ఇక్కడ మనకు సింగపూర్ చంద్రబాబు గారు అనగానే మనకు టక్కన గుర్తొచ్చేది అమరావతి. ఎందుకని 14 నుంచి 19 వరకు వీళ్ళు అమరావతి అని చెప్పి చేసినప్పుడు, అమరావతి ప్రారంభోత్సవం అని చెప్పి, శంకుస్థాపన అని చెప్పి అప్పుడు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ వచ్చారు. తర్వాత వివిధ సందర్భాలు ఆయన వచ్చారు. చివరికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియంతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో అది తీవ్ర విమర్శల పాలవడమే కాదు, ఎన్నో అనుమానాలను కూడా మిగిల్చింది. ఎందుకని అమరావతిలో సాంకేతికత కోసం సింగపూర్ స్టార్టప్లతో ఒక కన్సార్టియం ఏర్పాటు చేస్తూ ఉన్నాము అని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకొని అప్పుడు ఏం చేశారు, కొన్ని వందల ఎకరాల సింగపూర్ కన్సార్టియంకి ఇచ్చేసి ఇవ్వడం ఒక ఎత్తు. మళ్ళీ తర్వాత ప్రభుత్వాలు ఏమైనా వచ్చినా ఇందులో మార్పు చేర్పులు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ భూమి మీద మాకు పవర్ ఆఫ్ అటార్నీ కావాలి అంటే అది కూడా ఇచ్చేసింది సర్కార్. మన రాష్ట్రంలో మన భూముల మీద వాళ్ళకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. అదొక అద్భుతం. అప్పుడు ఎలా ఇచ్చారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు, ఇచ్చిన వాళ్ళకి తెలియాలి. అక్కడితో ఆగారా? ఆ ప్రాజెక్టులో, ఆ సింగపూర్ కన్సార్టియం ఆ ప్రాజెక్టులో వాళ్ళు సింగపూర్లో 360 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,800 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 42% వాటా అట, సింగపూర్ కన్సార్టియానికి 58% వాటా అట. ఇదేం లాజిక్ అన్నది నన్ను అడగండి, నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిసేమో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇన్ని అద్భుతాలకు నా దగ్గర ఆన్సర్ అయితే ఉండదు. నేను ఆ స్థాయికి ఎదగలే. ఇన్ని 5,800 కోట్లు పెట్టినోడికి 42% వాటా అయింది, 360 కోట్లు పెట్టినోడికి 58% వాటా అయింది అని తెలియదు. ఈ భూమి మీద వాడికి పవర్ ఆఫ్ అటార్నీ ఎందుకు ఇచ్చారన్నది కూడా మనకు తెలియదు. ఇట్లాంటి గిమ్మిక్కులు చాలానే ఉన్నాయి. సరే, ఆ తర్వాత ఇదంతా కాకముందే అటకెక్కించేసింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఇవన్నీ రద్దు చేసి పక్కన పెట్టేశారు. అప్పుడు ఇంకా సింగపూర్ ఈశ్వరన్ మాటలు వినిపించలే. అప్పుడు ఈ అమరావతిలో పదే పదే వినిపించిన ఈశ్వరన్ సింగపూర్లో ఆయన అవినీతి ఆరోపణలతో జైల్లో ఉన్నారు. సరే, ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు అమరావతి మీద వీళ్ళు ఏమైనా మాట్లాడడానికి ఏమైనా ఉందా? ఇప్పటికే మౌలిక వసతుల కల్పన కోసం అని చెప్పి టెండర్లు పిలుస్తూ ఉన్నారు. అంతా సుమారుగా ఇక్కడ ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అమరావతిని పిలిచి వాళ్ళకి ఏ భూపందరం వేస్తారో తెలియదు. ఈ 5 రోజుల పర్యటనలో వీళ్ళు ఏం చేయబోతున్నారో తెలియదు. ఇవన్నీ మనం వేచి చూడాల్సిన అంశాలు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మాజీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఈశ్వరన్ జైల్లో ఉన్నారు, ఆయన పరామర్శ కోసం పోతూ ఉన్నట్టున్నారు సింగపూర్కి అని చెప్పి, ఆయన పరామర్శ కోసం వెళ్తూ ఉన్నట్టున్నారు సింగపూర్కి అని చెప్పి ఆయన పంచులు వేస్తూ ఉన్నారు. అని ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అమరావతికి? ఇంతకుముందు సింగపూర్ కన్సార్టియంతో పెట్టుకున్న వీళ్ళు చేసుకున్న ఒప్పందం తీవ్ర విమర్శల పాలైన వీళ్ళు అప్పుడు ఆయన భాగస్వామి చేసి అప్పుడు ఈశ్వరన్ తోటి సంతకాలు పెట్టించుకున్న ప్రాజెక్టు ఆయన అవినీతి ఆరోపణలతో జైలు పాలైన మళ్ళీ చంద్రబాబు గారికి అమరావతి మీద సింగపూర్ మీద ఎందుకు మోజుపోవడం లేదు అన్నది $1 మిలియన్ ప్రశ్న. కనీసం ఆ ప్రశ్నకు రవ్వంతైనా సమాధానం వీళ్ళ 5 రోజుల సింగపూర్ పర్యటన ముగిసిన తర్వాతైనా దొరుకుతుందేమో చూద్దాం.